సందర్భంగా మైనస్ స్పెషల్కు అభిమానులకు శుభాకాంక్షలు. నమస్తే, మైనస్ స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకంటే దసరా శరన్నవరాత్రులు పురస్కరించిన పలు దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేసి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రజలకు దర్శనమిచ్చారు. నన్ను కదిలించిపోతానమ్మా. అంతేనండి. పుష్కరేక్షణ పరం జ్యోతి పరం ధామ పరమాగ్ని భవచక్ర ప్రవర్తిని చిత్రసారా శాస్త్రసార మంత్రసార తరోధరి పురాణకి విరుద్ధామ వైభవ కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత కనకన గతాత వినోదిని సుమంగళి సుధకరి సురేషాఢ్య సువాసిని సువాసిన్య మంచాలిని పంచమి పంచభూతేసి పంచసర్జ్ఞానాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదర్ధ పరమోద మనోమయి వ్యోమకేశి విమాన. శరన్నవరాత్రులు ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ నెల 23వ తారీఖు మంగళవారం దాకా జరుగుతున్నాయి దేవీ నవరాత్రులు. అందులో భాగంగా 6వ రోజు ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఎవరైనా చిన్నారులు విద్యార్థులు అక్షరాభ్యాసం చేసుకునదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు చాలా మంచి రోజు. సరస్వతీదేవి
మూలా నక్షత్రం రోజు జన్మించింది. అందులో నవరాత్రులు ఈరోజు శుక్రవారం కూడా కలిసి రావటం వల్ల ఎవరికైనా విద్యాభ్యాసం చేర్పించే పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి ఈరోజు చేర్చుకున్నట్లయితే వాళ్ళు ఉన్నత విద్య ప్రాప్తిస్తుందని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాగే మన ప్రకాశం జిల్లాలో ఏనుగు చెట్టు దగ్గరున్న అంకంపాలెంలో శ్రీ కాళికా పరమేశ్వరి దేవాలయంలో రేపు 22వ తారీఖు అమ్మవారి కళార నగరోత్సవం బయలుదేరుతుంది. అంగరంగ వైభవంగా మేళతాళాలతో విద్యుత్ కాంతులతో ఈ కళారం కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి ఆచారంగా సాంప్రదాయంగా ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. మనకి మొత్తం ప్రకాశం జిల్లాలో 6 కళారాలు ఈ నవరాత్రులకి ఊరేగింపిస్తారు. ఈ నవరాత్రుల్లో మొదట 23వ తారీఖు ఆదివారం రాత్రి మనది కాళికా అమ్మవారు, అలాగే బాలాజీరావుపేటలో ఉన్న కనకదుర్గమ్మ వారి కళారం, అలాగే కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్న బాలా త్రిపుర సుందరీదేవి కళారం, ఈ 3 కూడా ఆదివారం రాత్రి 8:30 తర్వాత ఈ కళారాలు అంగరంగ వైభవంగా ఆయా దేవస్థానాల నుంచి పూజలు అందుకొని నగర సంచారం బయలుదేరి స్థానిక మస్తాన్ దుర్గా సెంటర్ దగ్గర కలుసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని చక్కగా ఈ కళార వైభవం అత్యంత వైభవంగా ఒంగోలు నగరం అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలా పక్క రోజు సోమవారం రోజు కూడా మిగతా కళారాలు అంటే విజయదుర్గా కళారం, నరసింహస్వామి కళారం, మిగతా ఇంకొక కళారం కూడా 3 ఆ రోజు పక్క రోజు ఈ 3 కళారాలు కూడా ఆ రోజు నగర సంచారం చేసి మస్తాన్ దర్గా సెంటర్ దగ్గర ఉన్న అక్కడ కలుసుకొని ప్రజల ఆశీస్సులు ప్రజలకు ఆశీస్సులు అందించి అత్యంత వైభవంగా ఈ కళార ఊరేగింపు జరుగుతాయి. ఇది ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు నుంచి కూడా ఈ మైసూరు తర్వాత అంత వైభవంగా జరిగేది ఏంటి అంటే ఒంగోలులో ప్రకాశం జిల్లాలో మనది ఈ కళారాల ఉత్సవం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఒంగోలు ఏర్పడ ముందు నుంచి కూడా ఇది ఆచారంగా సాంప్రదాయబద్ధంగా మనకు వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు అడ్డారాము, గొడుగు సత్యం, ఆత్మూరి కోటయ్య వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాళికా పరమేశ్వరీదేవి కళారాల అత్యంత వైభవంగా పూజలు చేసి వాళ్ళ నిర్వహణలో అన్నదానం, అన్నకూట మహోత్సవం, సామూహిక కుంకుమ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దసరా దీపావళి పురస్కరించుకుని వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు వైఎస్ఆర్ పార్టీ అమ్మాయిలకు కార్యకర్తలకు శుభాకాంక్షలు అందించారు. ముఖ్యంగా ఈ నగరంలో వాసన్ గారి ఆధ్వర్యంలో మొన్న జగనన్నకి చెబుదాం, జగనన్న సురక్ష పలు కార్యక్రమాల ద్వారా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా లబ్ధి పొందని లబ్ధిదారులను కూడా గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన అన్న వాసన్ గారి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అలాగే నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. వాసన్న సొంత నిధులతోటి సుమారు 600 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇంకా పెన్షన్ ఎలిజిబిలిటీ కాని వాళ్ళు, ఏదైనా కారణాలతో రాని వాళ్ళు కూడా సొంతంగా గుర్తించి వాళ్ళందరూ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో సహాయం చేస్తూ ఉన్నారు. ఇంత మంచి నాయకులు ఆధ్వర్యంలో మేమంతా నడవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే వారి తండ్రికి తగ్గ తనయుడుగా కార్యకర్తలకి అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఒంగోలు నగర ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి అన్ని పనులు చేయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితోటి పనిచేస్తున్న నాయకుడు మన ప్రణీత్ బాబు గారు. అలాగే రానున్న రోజుల్లో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టిట్కో హౌసెస్లో ఎవరైతే ఎలిజిబిలిటీ కాని వాళ్ళు ఉన్నారో గత ప్రభుత్వంలో ఆడ అవకాశం లేకుండా కూడా దాదాపు 10-11,000 మంది చేత డబ్బులు కట్టించుకున్న వాళ్ళందరూ కూడా వాసన్ గారి ఆధ్వర్యంలో వెనక్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు 25,000 మందికి వచ్చే నెలలో పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అగ్రహారం కానీ అంగంపాలెం దగ్గర కూడా స్థలాలు గుర్తించి అవన్నీ కూడా బాగు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే తదుపరి 332 కోట్లతోటి నగరాభివృద్ధికి ఫండ్స్ కూడా త్వరలో రిలీజ్ కాబోతూ ఉన్నాయి. బాగా ఒంగోలు నగరము సుందరంగా తీర్చిదిద్దబడతా ఉంది. మరి వచ్చే దసరాకి
వాసన్న గారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చిత్తశుద్ధితో రేపు రాబోయే ఎన్నికల్లో పనిచేసి చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఒంగోలు నగర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా పేరు పేరున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ 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 సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ కాశ్మీరీ మస్తానవలి గ్రంథ మహోత్సవ కార్యక్రమం ఒంగోలు పట్టణంలోని ప్రకాశికాలంలో ఘనంగా జరిగింది. ఈ గ్రంథ మహోత్సవ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక పాత్రలు నిర్వహించారు. అనంతరం దర్గా పెద్దలు ఆలపించిన ప్రార్థనా గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా దర్గా పెద్దలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని కస్మూర్ వద్ద ఉన్న దర్గా నందు గ్రంథమహోత్సవం జరిగిన వారం రోజులకు ఒంగోలు పట్టణం నందు ప్రకాశికాలంలో గల దర్గా వద్ద గ్రంథ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 43 సంవత్సరాలుగా గ్రంథ మహోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలతో పాటు స్థానికులు పాల్గొన్నారు. అలా తీసా లాంగ్ షాట్. अव्वला में बोल बिस्मिल्लाह हुआ। देखिए रोजे सदा मूसा कलीमुल्लाह हुआ। देखिए रोजे सदा मूसा कलीमुल्लाह हुआ। शान में और ध्यान में, शान में और ध्यान में भेजा कलीमुल्लाह हुआ। भेजा कलीमुल्लाह हुआ। पहले पढ़ ले
सुनो ऐसे हुई बुनियाद बशर ऐसे हुई बुनियाद बशर हक का जलवा आया नजर हक का जलवा आया नजर इनसे सारा राज खुला इनसे सारा राज खुला बंदे में अल्लाह ही मिला बंदे में अल्लाह ही मिला दिल खुली नूरानी साजे में ढली इधर नबी और उधर अल्लाह इधर नबी और उधर अल्लाह बिस्मिल्लाह सुभान अल्लाह मूसा दौलत मक्की सिर तली दौलत मक्की नबी सिपाही हजरत अली खुतुब बना और कोई वली वाला में बोल बिस्मिल्लाह हुआ देखिए रोजे सजा मूसा कलीमुल्लाह हुआ देखिए रोजे सजा मूसा कलीमुल्लाह हुआ शान में और ध्यान में शान में और ध्यान में भेजा कलीमुल्लाह हुआ कलीमुल्लाह हुआ पहले पढ़ ले औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मदिन व अला सय्यिदिना मौलाना मुहम्मदिन व बारिक वसल्लम अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह अस्सलातु वस्सलामु अलैका या नबी अल्लाह अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह अस्सलातु वस्सलामु अलैकुम मेरे पीर मुर्शिद हज़रत ख्वाजा सैयद शाह अमीनुल्लाह मोहम्मद हुसैन चिश्ती क़ादरी अल मदद सरकार ముందుగా ఈ దర్గా గురించి కొన్ని 4 మాటలు చెప్పదలుచుకున్నాను. శ్రీ 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 హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మదుల్ హుసేన్ చిశ్తీ ఖాదరి వారి మా కడప ఆస్థాన మగ్దుమ్ ఇలాహి యొక్క సజ్జాదే నషీన్ మా గురువుగారైనటువంటి వారి పాద పద్మములకు నమస్కరించి శతకోటి వందనాలు సమర్పించి ప్రారంభిస్తున్నాను. ఈ శ్రీ 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 హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరీ కాలే షా పీర్ మస్తాన్ వలి వారి ఈ దర్గా నిషాని ఆ మహనీయుని పేరుట నిర్మించబడినటువంటి దర్గా ఇది 43 సంవత్సరముల నుండి ఇక్కడ గంధ మహోత్సవాలు జరుగుతున్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఈ దర్గాను స్థాపించినటువంటి వ్యక్తి తుఫాన్ అలీ షా
అనే జలాలి సర్గురు గారు, ఆరిఫ్ అలీసా జలాలి సర్గురు గారు, తర్వాత కరీముల్లా గారు ఈ దర్గాని స్థాపించారు. ఇక్కడ ఈ అసలు దర్గా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలము, అక్కడ అసలు దర్గా ఉన్నది. ఆ అసలు దర్గా గంధం అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఇక్కడ ఆయన ఆ మహనీయుని పేరిట నిర్మించబడినటువంటి దర్గా యందు ఈ గంధ మహోత్సవం జరుపుతూ ఉంటారు. ఎప్పుడు అన్నదానంగా వైభవంగా జరుపుతుంటారు. ఆయన పరమపదించారు ఆ కరీముల్లా గారు. ఆయన కుమారుడు, రెండవ కుమారుడైనటువంటి సయ్యద్ కలీం గారు ఈ యొక్క దర్గా యొక్క గురువు బాధ్యతలు అన్నీ తీసుకొని మా ఆరిఫుల్లా స్వామివారి వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి, ఈ కరీముల్లా షా ఖాద్రి వారి ఆశీస్సులతోటి ఈ వైభవంగా జరుపుతున్నారు. మేమందరం కూడా, మేము ఆరిఫుల్లా మాలిక్ గారి శిష్య కోటి అందరం కూడా ఆయనకి అండదండలుగా చేయూతనిచ్చి వైభవంగా జరుపుతున్నాం. చాలా దసరా దీపావళిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి ప్రకాశం కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రకాశం జిల్లా ప్రజలకు, ఒంగోలు నగరవాసులకు ఈ విజయదశమి యొక్క శుభాకాంక్షలు, అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, మరి ఆయురారోగ్యాలతోటి విరాజిల్లాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి సోదరులు గిడుగు రుద్రరాజు గారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ పదవి రెండవసారి కూడా మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇప్పించిన దాంట్లో కృషి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ జేడి శీలం గారు, అదేవిధంగా శ్రీ కొప్పుల రాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, సోదరిమణులారా, మీరు ఆలోచించండి. ఈ దేశానికి మరి వారు అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అయితేనేమి, మరి అదేవిధంగా కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని మరి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ముందంజకి తీసుకొచ్చారు. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మరి భారతదేశం ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఆయన ప్రధానమంత్రి అయితేనే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, చిన్నకారు రంగం అయితేనేమి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే మరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. 45 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజలైతేనేమి కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించిన దానికి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంతృప్తి సంఘం టీఆర్ఎస్ జన్మదిన వేడుకలు ఒంగోలులోని వీఐపీ రోడ్లో ఆయన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ చైర్మన్ బుచ్చెంపల్లి ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, వైఎస్ఆర్ పెన్షన్ కానుక మీరు కేవలం బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నాం. బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగనన్న పాలనలో సుభిక్షంగా ఉండాలి, సిరులెన్నో పెదిపే దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే. మన ఎమ్మెల్యే గారు సుధాకర్ బాబు గారిని మనం బర్త్డే కేక్ కట్ చేసుకోవటం ఈరోజు విజయదశమి రోజు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చేసిన మన సంతనోత్తలపాడు నియోజకవర్గం అందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సుధాకర్ బాబు గారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత 4.5 సంవత్సరం దిగ్విజయంగా మా అందరం కలిసిమెలిసి పనిచేసి గడప గడప యాత్రలు అయితే హ్యాపీగా అందరం
ఎప్పుడు మనకి ఎండనక వాననక మనకి ప్రజాసేవలోనే మన సుధాకర్ బాబు గారు ఉన్నారు ఈ 4.5 సంవత్సరం. అంటే ఇంకా సుధాకర్ బాబు గారికి ఏ బిజినెస్ ఏ వ్యాపారం లేదు. మనకు సంతనూతలపాడు నియోజకవర్గమే ఒక జనం అందరూ కలిసిమెలిసి అందరూ చూసుకోవడమే సుధాకర్ బాబు గారి ఆశయం. అందుకని మీ అందరూ కలిసిమెలిసి రేపు వచ్చే ఎలక్షన్లో మీరందరూ కష్టపడి అందరూ కలిసిమెలిసి మన సుధాకర్ బాబు గారిని మంచి మెజార్టీ తోటి తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు బర్త్డే సందర్భంగా మరొకసారి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను పెంచి పెద్ద చేసిన కన్నతల్లి చాలా అనారోగ్యంతో ఉంటే నాకు అండా దండలు ఇచ్చి నా వెన్నంటి ఉండి నా ధైర్యాన్ని నింపి నన్ను ఈ విధంగా మీ మధ్యలో నిలబెట్టిన అమ్మ సమక్షంలోనే నేను మీ మధ్యలోకి రావాలని ఇప్పుడు దాకా ఎదురు చూశాను. దానికి సంబంధించి మీ అందరికీ నేను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మతో పాటు నా ప్రియ సోదరుడు కాబోయే దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నేను నా సతీమణి కుమారుడు నా నాయక గణం సంతనూరుపాడు అతిరథ మహారథులందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఇది బర్త్డే సెలబ్రేషన్ కాదు, ఇది కుటుంబ సమావేశం. ఆ కుటుంబ సమావేశానికి ఒక కారణం ఈరోజు నేను పుట్టినరోజు. మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం, మిమ్మల్ని నేను చూడటం, మీరు నన్ను అభినందించడం, ఆశీర్వదించడం నాకు అవసరం, నా కుటుంబానికి అవసరం, నాతో పాటు నా ప్రియ సోదరుడికి అవసరం. ఈ వేదిక మీద లేకున్నప్పటికీ ఉదయాన్నే నాకు ఫోన్లో అభినందన తెలిపిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, పార్టీ పెద్దలకు, వివిధ ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి నేను ఈ వేదిక మీద నుంచి సదా మీ ఆశీర్వాదాలు ఉండాలని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో, ఈ నియోజకవర్గం యొక్క శ్రేయస్సులో సుధాకర్ బాబు యొక్క పాత్ర మీరు కోరుకున్న విధంగానే ఉంటుందని, సదా నేను మీ సేవకుడినని, నాకు వేరే ప్రపంచం లేదు. నేను కన్నటువంటి నా ఇద్దరు పిల్లలు, నా భార్య మాత్రమే మీకు తెలుసు, నేనుగానే తెలుసు. రేపు కూడా 24 ఎన్నికల తర్వాత నేనుగానే ఉంటాను. నాకు తోడుగా నా సహచర, నా సోదరుడు రేపు మళ్ళీ సభలో మన నియోజకవర్గంలో మన గడ్డ మీద పుట్టిన మన స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కుమారుడు, మన ప్రీతమ నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు శాసనసభలో అడుగుపెట్టే క్షణం కోసం నేను ఎంతో ఆశతో, కోరికతో, దుగ్ధతో ఉన్నాను. మా ఇద్దరిని ఆశీర్వదించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం మమ్మల్ని వెళ్ళినటువంటి ఒక పెద్ద అన్నయ్యలాగా మమ్మల్ని కాచి మాకు సపోర్ట్ చేస్తూ, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాకు దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని గాడిలో పెట్టి ఇద్దరికి చెరొక నియోజకవర్గాన్ని కృతజ్ఞతలు చెప్తూ, మీకు తెలుసు 91,000 గడపలు తిరిగాం. 91,000 గడపలు తిరిగినప్పుడు నాకు అలసటే రాలేదు. అలసట ఎందుకు రాలేదంటే, నేను అత్యంతంగా ప్రేమించిన నా ప్రజలు, వారి కళ్ళల్లో నేను చూసినప్పుడు, వాళ్ళు నా వైపు చూసినప్పుడు, ఆ ఎండైనా, చెమటైనా, ముళ్ళైనా, బురదైనా, వర్షమైనా నాకేది లెక్క కాదు. కానీ నా ప్రజలకు నేను వెళ్ళి పలకరించానా లేదనే అంశం నన్ను చాలా ఆనందపరిచింది. ఈరోజు పొద్దున్నే మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కాల్ చేసి అభినందించారు. ఎందుకంటే దసరా అవటం వల్ల మన పెద్ద నాయకులు ఇక్కడికి రాలేకపోయారు. అందుకని వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి వారు చెప్పడం, నన్ను గౌరవించడం, మన నియోజకవర్గాన్ని ఆశీర్వదించడాన్ని నేను సదా కోరుకుంటాను. ఈ సభాముఖంగా ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది. ఎన్నికలకు 5 నెలల ముందు నన్ను నేను సరెండర్ చేసుకుని, నన్ను నేను రీడెడికేషన్ చేయాలని, పునరంకితం అవ్వాలని, మీ అందరి ఆశీర్వాదాన్ని నిరంతరం కోరుకోవాలని, అది అమ్మ సమక్షంలో జరగాలని నా కోరిక. నేను పూల బొకేలు తీసుకున్నా, కేకులు మీరు కట్ చేయించినా, మీరు నా కేక్ తినిపించినా, తినిపించకపోయినా, మీరు పూల బొకేలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడటమే నాకు ముఖ్యం. మనందరం ఇక్కడ నిలబడినప్పుడు మనం అమితంగా ప్రేమించే మన కుటుంబ నాయకురాలు, మన జిల్లా నాయకురాలు, మన అమ్మ, మనల్ని అత్యంతంగా ప్రేమించి కడుపులో పెట్టుకునే అమ్మకు
ఈ సభాముఖంగా నేను వచ్చినందుకు వారిని సదా మీ నిండైన దీవెనలు మా అందరికీ, ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ, నా సోదరుడికి మీ కడుపును పుట్టిన నా సోదరుడికి ఉండాలని మీ కోరిక ఫలించిందమ్మా. వచ్చే పుట్టినరోజు అక్టోబర్ 23 నాది అన్నది ఏప్రిల్ 6. ఆ మాటికి ఎలక్షన్స్ అయిపోతాయమ్మా. నీ కుడి ఎడమల రెండు వైపులా ఇద్దరు కుమారులుగా మేమిద్దరు నీ కడుపు నిండా ఆనందపడి రెండో రోజు శాసనసభ్యుడే వారు, మళ్ళీ నేను కూడా రెండోసారి శాసనసభ్యుడే, ఇద్దరు నీకు గుండె నిండా ఆనందాన్ని ఇచ్చేదానికి కృషి చేస్తామని చెప్తున్నాను. నాకు దసరా దీపావళి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గీతా సాగర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు. మరి దసరా నవరాత్రుల్లో మా పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించినందుకు, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ దసరాకి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, మరి రైతులకి పంటలు బాగా పండి అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వార్తకు సమాప్తం. నమస్కారం.